ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మొదటిగా మోషే జననం కోసం కాబట్టి ప్రైమరీ అండ్ బిగినర్స్ పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉండాలని ఇట్లా షీట్ ప్లాన్ చేశారు. ఇది ఏం చేయాలంటే బోర్డర్స్ కట్ చేసి అండ్ ఈ బేబీ మోజెస్ని దానిలో స్టిక్ చేయాలి. అండ్ వాళ్ళ చేసిన ఫైనల్ అవుట్పుట్ ఇది. అండ్ దీనిలో బేబీ మోసెస్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇది ప్రైమరీ బిగినర్స్ పిల్లలకి మేము చేసిన 10 తెగుళ్ళ యొక్క క్రాఫ్ట్ వర్క్. ఇది ఏంటంటే ఇది కలర్తో చేసింది. ఇది మేము పిల్లలకి యాక్టివిటీ చేయడం కొరకు ఇది కలర్ జిరాక్స్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ తీయించి దీని మీద కలర్స్ వేయించాము. అలాగే 10 తెగుళ్ళ గురించి స్టిక్స్ అరేంజ్ చేసి వాళ్ళు చూడడం కొరకు వాళ్ళకి అర్థమయ్యే రీతిలోని ఇలాగా మేము మూవ్ చేస్తూ పిల్లలకి చెప్తూ వచ్చాము. ఇది 10 యొక్క తెగుళ్ళ కొరకు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మేము ఎర్ర సముద్రం గురించి, రెడ్ సీ గురించి పిల్లలకి చెప్పాలని అనుకున్నాము. ఇది థర్డ్ డ్రాఫ్ట్ లాగా. ఎర్ర సముద్రం చెప్పాలనుకున్నప్పుడు ఇట్లా 2 షీట్స్ మేము తీసుకున్నాం ప్రింట్. ఇది యుద్ధము మీరు కాదు, దేవుడే మీ పక్షాన యుద్ధం జరిగించిన వాక్యాన్ని తీసుకున్నాము. దీన్ని గమ్ స్టిక్స్ తో చేసిన తర్వాత దీని ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే ఇటు దేవుడే యుద్ధం జరిగిస్తున్నట్లుగా మధ్యలో నుంచి ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ వెళ్తున్నట్లుగా గోడలాగా సముద్రం నిలబడినట్లుగా ఇట్లా చూపించాలని అనుకున్నాము. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. థర్డ్ డే లెసన్ లో భాగంగా 10 ఆజ్ఞలు పిల్లలకి చెప్పడం జరిగింది. దానికి సూచనగా పిల్లలతో 10 ఆజ్ఞలు చేయించాలని అనుకున్నాము. ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకుని ఇలా స్టిక్ చేసి దీనిలో 10 ఆజ్ఞలు పిల్లలతో అంటించాలని క్రాఫ్ట్ ప్లాన్ చేసాము. సో ఈ లిస్ట్ 10 ఆజ్ఞల లిస్ట్ అంతా పిల్లలకి ఇచ్చాము. వాళ్ళు దీన్ని కట్ చేసి ఒక్కొక్క ఆజ్ఞ ఒక్కొక్క స్టిక్ పై అంటించారు. అండ్ ఇది వన్ ఆఫ్ ద స్టూడెంట్ చేసిన అవుట్పుట్. సో వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి ఈ విబిఎస్ గుర్తుగా వాళ్ళ ఇంట్లో భద్రపరుచుకుని వాళ్ళ హృదయంలో కూడా ఆజ్ఞలు భద్రపరుచుకుంటారని ఇలా ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ. మోషే కర్రను పాముగా చేశారు కదా, అలా ప్రైమరీ పిల్లలకు అర్థమయ్యే రీతిగా కర్ర తీసుకొచ్చి ఇలా పాములా ప్రిపేర్ చేసి వాళ్ళకి చూపించడానికి చేశారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మేము నలుగురము కూడా ఈ యొక్క విబిఎస్ 2026లో జూనియర్ క్లాస్లో టీచర్స్గా ఉన్నాము. మా ఈ సంవత్సరం థీమ్ విబిఎస్ థీమ్ దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొనెను. 2 తెస్సలోనికైలకు 2వ అధ్యాయం 13వ వచనం థీమ్ మీద మేము ఈ సంవత్సరం విబిఎస్ చేశాము. సో ఇందులో మెయిన్ క్యారెక్టర్ మోషే క్యారెక్టర్ని తీసుకొని ప్రతి క్లాస్లో కూడా ఆయా లెవెల్స్లో చెప్తూ వచ్చాము. అయితే జూనియర్ క్లాస్లో క్రాఫ్ట్ వర్క్ కూడా వాళ్ళకి వర్క్ బుక్తో పాటు క్రాఫ్ట్ వర్క్ కూడా ఇచ్చాము. అది ఒక 6 డివిజన్స్గా చేసి ఇచ్చాము లెసన్ని బట్టి. అది ఇలాగ ఉంటుంది. స్టార్టింగ్లో ఫస్ట్ లెసన్ మోషే యొక్క జననం గురించి. సెకండ్ లెసన్ పస్కా గొర్రెపిల్ల రక్తము దానికి గురించి. థర్డ్ లెసన్ దేవుడు ఎలా పోషించారు మన్నాతో పూరెళ్లతో అన్న దాని గురించి. ఫోర్త్ లెసన్ దేవుడు మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలు 2 పలకల మీద సినాయి కొండ మీద దానికి సంబంధించి. ఫిఫ్త్ లెసన్ ఇత్తడి సర్పము, ఇశ్రాయేలీలు ఏ రీతిగా దాన్ని చూసి బ్రతికారో దానికి సంబంధించి. సిక్స్త్ లెసన్గా క్రాఫ్ట్ ఏం పెట్టుకోకుండా పిల్లలు ఈ లెసన్స్ నుంచి ఏం నేర్చుకున్నారు మోషే యొక్క జీవితం నుంచి అని అన్నది వాళ్ళకి డెసిషన్ లాగా ఇవ్వటానికి 6th క్రాఫ్ట్ పెట్టాము. దీన్ని ఎలా చేసాం ఏంటి అని అన్నది ప్రత్యూష చెప్తుంది. ఇది ప్రీవియస్ గా చేసింది అండ్ ఇది పిల్లలు ఒకళ్ళు దీన్ని ఇలా చేశారనమాట. యాక్చువల్ గా మొదట మోషే జననంకి మేము ఒక క్రాఫ్ట్ వర్క్ లాగా ప్రతి స్టోరీకి ఒక క్రాఫ్ట్ వర్క్ అనేది క్రియేట్ చేసాము. అందులో మొదటి దానికి మేము కొర్రలు ఒకటి, మినపప్పు ఒకటి వాడుతూ అవి మోషే యొక్క జమ్ము పెట్టకు వాడుతూ వచ్చాము. మిగిలినవి స్కెచింగ్ చేస్తూ వచ్చాము. సెకండ్ లెసన్కి వచ్చేసరికి పస్కాన్ గూర్చిన విధి. దీనికి మేము క్లే ఆర్ట్ అనేది చేస్తూ వచ్చాము విత్ ఐస్ క్రీమ్ స్టిక్స్. థర్డ్ లెసన్కి మన్నా పూరేళ్ళు. మన్నా అనేది కొత్తిమీర గింజలు తెల్లగా ఉంటుంది అనే విధానంలో దానికి థెర్మోకాల్ బాల్స్ అండ్ పూరేళ్ళు పక్షులు కాబట్టి దానికి ఫెదర్స్ అనేవి వాడుతూ వచ్చాము. ఫోర్త్ లెసన్కి 10 ఆజ్ఞల కింద మేము ఇలాగా ఆజ్ఞలు అనేవి 2 పలకల కింద
ప్రతి దానికి 5 ఆజ్ఞలు 5 ఆజ్ఞల కింద 10 ఆజ్ఞలు అనేవి పెడుతూ వచ్చాము. ఐదవ దానికి ఇత్తడి సర్పము, దానికి ఇలా పైప్ క్లీనర్స్ అనేవి వాడుతూ సర్పం విధానంలో చేసుకుంటూ వచ్చాము. మిగిలినంతా కలర్ చేసే విధానం. 6వ దానికి తన తీర్మానము, వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో అండ్ ఏ తీర్మానంతో అయితే వాళ్ళు బయటకు వెళ్తున్నారో అది వాళ్ళ చేత చెప్పించి వాళ్ళ పేరుతో వాళ్ళని ఎలా ఏర్పరచుకున్నారు దేవుడు అనే విధానంలో వాళ్ళ చేత రాపిస్తూ వాళ్ళ తీర్మానం ఏంటో చేస్తూ వచ్చాము. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మేము సీనియర్ గ్రూప్ టీచర్స్. ఈ జైన్ విపిఎస్ 2026లో మా థీమ్ వచ్చేసి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అనే థీమ్లో మోషే గురించి చెప్పాము. అయితే ఈ 3 days కూడా పిల్లలు వాక్యము, స్టోరీస్, అదేవిధంగా పాటలతోనే కాకుండా వాళ్ళకి క్రాఫ్ట్ కూడా మేము ఇచ్చాము. ఇది సీనియర్స్ కి సంబంధించిన క్రాఫ్ట్ అన్నమాట. ఈ పైన దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొనేను అనేటువంటి థీమ్ తో మోషే జీవితాన్ని వాళ్ళు ఏ అంశాలు అయితే నేర్చుకున్నారో అవన్నీ కూడా పిక్చర్ రూపంలో ఉన్నాయి. దీన్ని వాళ్ళు థ్రెడ్ తో స్టిచ్ చేశారనమాట. తర్వాత వాళ్ళు నేర్చుకున్న ఇంకొక అంశం ఏంటి అంటే, వాళ్ళు నేర్చుకున్న ఇంకొక అంశము పదాజ్ఞల గురించి నేర్చుకున్నారు. దీనికి కలరింగ్ వేసి ఇక్కడంతా కూడా వాళ్ళు పదాజ్ఞలు రాశారు. ఇక్కడ వాళ్ళు ఈ 3 days లో ఏవైతే వాళ్ళు నేర్చుకున్నారో, వాళ్ళకి ఏమైతే అర్థమైంది అని వాళ్ళు అనుకున్నారో అవి చిన్న స్లిప్ నోట్ కింద ఇక్కడ రాయడానికి ఇది పెట్టామన్నమాట. సో ఇది మేము వాళ్ళకి ఇచ్చిన క్రాఫ్ట్. ఇప్పుడు నేను చూపిస్తున్నది మా సీనియర్ పిల్లలు ఒక అమ్మాయి చేసిన ఫుల్ క్రాఫ్ట్ అన్నమాట. ఇదంతా కూడా తను కలర్ఫుల్ గా స్టిచ్ చేసింది. తర్వాత ఇవన్నీ కూడా కలరింగ్ వేసింది. పదాజ్ఞలది కూడా రాసింది. అలాగే తను ఈ 6 lessons లో ఏవైతే నేర్చుకుందో అవన్నీ కూడా దీంట్లో రాసుకుందనమాట. సో ఇది సీనియర్స్ కి సంబంధించినటువంటి క్రాఫ్ట్.